హలో ఎవ్రీవన్. ఈరోజు మనము ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇది చిన్న టాపిక్కే కానీ చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మన లైఫ్లో, ప్రతి ఒక్కరి లైఫ్లో. సో అదేంటంటే ఇంకేముంటుంది, లేజినెస్, బద్ధకం అండి. అసలు లేజినెస్ అనేది మన బెస్ట్ ఫ్రెండా లేకపోతే బిగ్గెస్ట్ ఎనిమీనా? చెప్పండి మీరే. ఎవరైనా మనల్ని ఏదైనా ఈ పని నువ్వు ఎందుకు చేయలేదు అని అడిగితే వెంటనే మనం చెప్పే ఆన్సర్, ఈరోజు అవ్వలేదుగా రేపు చేస్తానులేండి, ఇంకా టైం ఉంది కదా, ఇంకా 10 నిమిషాల్లో అయిపోద్ది అని అంటాం. నిజం చెప్పండి, 10 నిమిషాల్లో ఎప్పుడైనా మనం అనుకున్న పని అవుతుందా? ఆ 10 నిమిషాల్లో మన మైండ్ ఇన్స్టా రీల్స్ మీదకి, యూట్యూబ్ షార్ట్స్ మీదకి, ఓటీటీ కంటెంట్స్ మీదకి వెళ్ళిపోతుంటుంది. అసలైన పని పక్కకి వెళ్ళిపోతుంది. సో టుడే మనం మాట్లాడుకుందాం, బద్ధకం ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, మరియు మన బద్ధకం మన ఫ్యూచర్ని ఎలా సైలెంట్గా డిస్ట్రాయ్ చేస్తుంది, ఇంక్లూడింగ్ నేను కూడా. సో మనకు బద్ధకం రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అందులో టూ మచ్ కంఫర్ట్. ఈ టూ మచ్ కంఫర్ట్లకి వచ్చే ఆస్పెక్ట్స్ ఏంటంటే ఏసీ, ఫోన్, బెడ్. ఇవి మనల్ని స్లో మోషన్లోకి మార్చేస్తాయి. ఇంకోటి ఓవర్ థింకింగ్. పని చేయడానికి ముందు 100 డౌట్లు క్రియేట్ చేసేసుకుంటాం. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇదొకటి. అండ్ జీరో మోటివేషన్. బద్ధకం అంటే ఐ డోంట్ వాంట్ టు డూ కాదు, ఇట్స్ యాక్చువల్లీ నాకు స్టార్ట్ చేయడం కష్టంగా ఉంది అని అర్థం. మనకు గుర్తుండే చిన్న చిన్న ఎక్స్క్యూజెస్ ఫ్యూచర్లో పెద్ద లాస్ క్రియేట్ చేస్తాయి మన లైఫ్లో. అవి ఏంటంటే వర్క్ పెండింగ్, డ్రీమ్స్ పెండింగ్, లైఫ్ పెండింగ్. బద్ధకం అనేది ఒక సైలెంట్ వెపన్. ఇది మన డ్రీమ్స్ని ఒక్కసారిగా కాదు, రోజుకి 1% తినేస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత మనకు అనిపిస్తుంది చేయాల్సింది చేయలేదు, అవకాశం ఉంది కానీ ఉపయోగించుకోలేదు అని అప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం. ఈ బద్ధకంతో ఎలా డీల్ చేయాలి? బద్ధకం ఎలా పోతుంది? సింపుల్గా చిన్న టిప్స్ ఫాలో అవుదాం. మనం ఎప్పుడు ఫాలో అవుతూనే కదా కన్సిస్టెన్సీ ఉండేది. సో 5 నిమిషాల పనికి స్టార్ట్ చేయండి, బ్రెయిన్ ట్రిక్ అవుతుంది, తర్వాత ఆటోమేటికల్లీ కొనసాగుతుంది. టు డూ కాదు, మస్ట్ డూ. చేస్తే బాగుంటుంది అనే పనులు కాదు, చేయకపోతే నష్టమే అనే పనులు మాత్రమే లిస్ట్లో పెట్టండి. రిమూవ్ డిస్ట్రాక్షన్స్. ఈ డిస్ట్రాక్షన్స్ ఏంటి? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రీల్స్ స్క్రోలింగ్ చేయడం, ర్యాండమ్ యూట్యూబ్ షార్ట్స్, యూస్లెస్ టైం పాస్, ఇవి బద్ధకంకి ఆక్సిజన్ లాగా పనిచేస్తాయి. రివార్డ్ సిస్టమ్. ఇదేంటంటే మనం చేయాల్సుకున్న పని మనమే కంప్లీట్ చేసుకొని మనమే ట్రీట్ ఇవ్వచ్చుకోవడం, అంటే కాఫీ, వాక్ ఆర్ మ్యూజిక్. ఐడెంటిటీ చేంజ్. మనమే చెప్పుకోవాలి, నేను లేజీ కాదు, నేను కన్సిస్టెంట్ మనిషిని. మనం నమ్మేది మన యాక్షన్ అవుతుంది. బద్ధకం మన జీవితంలోకి వచ్చేది మనల్ని రిలాక్స్ చేయడానికి కాదు, మన పొటెన్షియల్ని దాచడానికి. నేను నమ్ముతున్నాను ఈ ఎపిసోడ్ విన్న తర్వాత అట్లీస్ట్ ఒక చిన్న పని స్టార్ట్ చేద్దాం, బికాస్ అది చివరికి మ్యాటర్ అయ్యింది. ఎలా స్టార్ట్ చేసామన్నది కాదు, ఎక్కడ ఆగకుండా కొనసాగించామా లేదా అన్నది ముఖ్యం మనకి ఇక్కడ. సో మనం ఎక్కువ సోది చెప్పకుండా, ఎక్కువ ఏదో ఫిలాసఫీ మాట్లాడుకుంటూ మరీ టూ మచ్ అప్పుడే వెళ్ళిపోకుండా చిన్న చిన్నగా మనము మన ఈ లేజినెస్ నుంచి బయటపడదాం. సో ఈరోజు ఎపిసోడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, బద్ధకం టెంపరీ కానీ మన అచీవ్మెంట్స్ పర్మనెంట్. ఓకేనా? నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్, లెస్ ఎక్స్క్యూజెస్ అండ్ మోర్ యాక్షన్.